తమ్మిరెడ్డి ఈయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది పాపం తిరుపతిలో. తమ్మిరెడ్డి ఆయన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ. ఆయన ఎప్పుడో పోస్టులు పెట్టాడంట. ఎవరి మీదో, లోకేష్ మీద పెట్టాడో, చంద్రబాబు మీద పెట్టాడో, లేకపోతే ఈ పెమ్మస అనేది కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడని, బాగా డబ్బులు ఉండేవి, వచ్చాడు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు. ఒక మాటతో చంపేస్తానంటాడు. ఏం చంపుతాడు ఏమో మరి. అమెరికా నుంచి వచ్చాడు, మళ్ళీ అమెరికా పోతాడు. ఏమైంది ఆయన సొమ్ము ఇక్కడ కదా వచ్చేది, మళ్ళీ కింద మీద పడేది. బాగా క్యాష్ పార్టీ. చంద్రబాబు కన్నా ఎక్కువ డబ్బులు ఉన్న మనిషి ఆయన, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన మీద పోస్టింగ్లు పెట్టాయంట. ఆయన మొన్న ఏం చేశారంటే 31వ తారీఖు సుమారు 8:30 రాత్రిపూట తమ్మిరెడ్డి అనేన్ని మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారు. మఫ్టీలో ఉన్న పోలీసులు అర్థం కాలే, ఎవరు ఎత్తుకుపోయారు, దొండగులు ఎత్తుకుపోయారు, ఎవరు ఎత్తుకుపోయారు అర్థం కాక కింద మీద పడ్డారు. ఎవరో చెప్పారు రాత్రి 11కి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి, అయ్యా మీ నాన్న మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారని. మఫ్టీలో ఉన్న పోలీసులో లేకపోతే దుండగులు లేకపోతే ఇంకెవరో అర్థం కాక ఒక కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 2వ తారీఖు నిన్న హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది నోటీస్ వెళ్ళింది. నోటీస్ అంతా ఎలక్ట్ అయ్యారు పోలీసులు. ఎలక్ట్ అయ్యి నిన్న సాయంత్రం లాలాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తేల్చారు. తిరుపతిలో ఎత్తుకొచ్చి మఫ్టీలో సుమా డ్రెస్ వేసుకుని రాలా పోలీసులు, మఫ్టీలో తీసుకొచ్చి చితగ్గొట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది తెలుసా, రిమాండ్ రిజెక్ట్ చేశారు. రిమాండ్కి పంపవలసిన అవసరం లేదు అని రిజెక్ట్ చేశారు. నా దానిలో రిజెక్ట్ చేయలేరు, అది కూడా రిజెక్ట్ చేయాల్సిన కేసే. అసలు పోలీసులు బిలో 7 years కేసులు ఉన్నప్పుడు ఇది చట్టం, ఇది న్యాయం, ఇది జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి సారాంశం. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో నేను ముద్దాయిగా ఉన్నా, రజనీ గారు ముద్దాయిగా ఉన్నా, ఎవరు ముద్దాయిగా ఉన్నా పోలీసులు అరెస్ట్ చేయడానికి వీలు లేదు. 35 Clause 3 BNS నోటీస్ ఇచ్చి పంపించాలి. నా కేసులో నోటీస్ పంపించాలి, రావు పంపారు. ఈ కేసులో మీరు అసలు కోర్టుకి ఎందుకు తీసుకొచ్చారు, ఇతనికి 35 Clause 3 BNS ప్రకారం ఇచ్చి పంపాలి కదా అని మ్యాజిస్ట్రేట్ గారు చివాట్లు పెట్టి వదిలారు. ఇది కథ. ఈ తమ్మిరెడ్డి అనే వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని 8:30 రాత్రిపూట తీసుకొచ్చి మఫ్టీలో ఉన్న పోలీసులు చితగ్గొట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు ఆయన్ని విడుదల చేశారు. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు పోలీసులు రాష్ట్రంలో? మనుషులు కాపాడుతున్నారా, మనుషులు హింసిస్తున్నారా? పోలీసులో మీరు రౌడీదా? చట్టం ఉందా మీకు లేదా? ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇండియన్ పోలీస్ సర్వీస్ చంద్రబాబు గూడి కింద చేస్తున్నారా? అందరినీ కాదు సుమా, కొంతమంది. అందరు ఐపీఎస్ ఆఫీసర్లు అలా కాదు, కొంతమంది మాత్రమే. చాలా సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమన్నా తెలియదు. నేను మీకు ఒకటి గుర్తు చేస్తా. గవర్నమెంట్ వచ్చినటువంటి 2 మాసాల్లోనే వంశీ ఉన్నాడు కదా, వంశీ ఇంటి మీద దాడి చేశారు వెంకట్రావు వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు. ఒక 15 గంట దాడి చేశారు, 20 నిమిషాలు దాడి చేశారు. మరుక్షణం ఎస్పీ వచ్చాడు, మొత్తం కొట్టేశాడు, లాఠీ చార్జ్ చేసి మొత్తం పారిపోయారు. అప్పుడు ఎందుకు కొట్టారు, అప్పుడు ఎందుకు డిస్పర్స్ చేశారు, నా మీదకి వచ్చి ఎందుకు డిస్పర్స్ చేయలేదంటే అక్కడున్న పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ ఆఫీసర్, వెన్నెముకున్న ఆఫీసర్, ఆయన ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చాడు. చట్ట ప్రకారం రూల్ ప్రకారం వెళ్తాడు తప్ప ముఖ్యమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా వినడు. అందువల్ల అక్కడ గొడవ జరగకోకుండా కాపాడబడింది. ప్రభుత్వ పరువు ప్రతిష్టలు కూడా కాపాడబడ్డాయి. నా దగ్గర ఎస్పీ గారు 7 గంటల 20 నిమిషాలు ఎవరికి దొరకలా, ఆయన అజ్ఞాతంలో గెలిపాడు. నాకు అర్థం కాల. ఎంత పేరు వచ్చింది పోలీసులకి, చెడ్డ పేరు. ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో చూడండి. తన గొయ్యి తాను తవ్వుకుంది ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను అందరి పోలీస్ ఆఫీసర్లకి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక విధంగా బ్యాడ్ పోలీస్ ఆఫీసర్లకి హెచ్చరిక చేస్తున్నా. ఇలాంటి ఆచరణ యోగ్యం చేసేటటువంటి తప్పుడు విధానాలను తమ్మిరెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి కొట్టడమో, కోర్టులో ప్రొడ్యూస్ చేయటమో,
అంబటరాంబాబు లాంటి సీనియర్ నాయకుడిని, ఏజ్లో ఉన్నవాడిని, మాజీ మంత్రిని ఇంటి మీద పడి కొడతంటే నోరు మూసు కూర్చుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని కూడా మనం చేస్తున్నాం. మేం కాదు, చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి ఐపీఎస్ ఆఫీసర్లు. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఎంత నాణ్యత కలిగినటువంటి వారిగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ని ఎంత చక్కగా కాపాడాలి. కాపాడకపోగా ఈ విధంగా దిగజారిన లా అండ్ ఆర్డర్ని తీసుకొస్తున్నారు రాష్ట్రంలో. ఈ రాష్ట్రం ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరికి హెచ్చరిక చేస్తున్నాను. సిన్సియర్గా ఉండే వాళ్ళకి అందరినీ కూడా అభినందిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే సిన్సియర్గా ఉండే వాళ్ళందరూ నాన్ ఫోకల్లో ఉన్నారు. ఎవరు ఫోకల్లో లేరు. ఎస్పీలకి తక్కువ మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నాన్ ఫోకల్ ఎక్కడో మూలేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఎదురు కాబట్టి. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ నేను ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలనుకుంటే మీరు వేధించలేరు కదా. మరింత పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మా ప్రాణాల మీద మీరు గురిపెట్టారు కాబట్టి ప్రాణాలకు తెగించి కూడా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరొక్కసారి మాజీ మంత్రివర్యురాలు రజనీ గారిని ఆమె ధైర్యంగా ఉన్నందుకు, కేసులను ఎదుర్కొన్నందుకు ఆమెను అభినందిస్తున్నాను. అన్ని కష్టాల్లో ఉండి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా కుటుంబానికి, నాకు ధైర్యాన్ని నూరిపోసినటువంటి వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరి సమక్షంలో చెప్పదలుచుకున్నాను.